అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇండియన్ ఆర్మీ కోసం హైదరాబాద్ స్టూడెంట్స్ ప్రత్యేక డ్రోన్ తయారు చేశారు. డ్రోన్ కి ఆహుతిగా నామకరణం చేశారు. బిట్స్ పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న జయంతి ఖత్రి, శౌర్య చౌదరి డ్రోన్ రూపొందించారు. కేవలం 13 మంది సభ్యులతో కూడిన తమ బృందంతో కలిసి వీరు ఈ అత్యున్నత సాంకేతికత కలిగిన డ్రోన్ ను తయారు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఉన్న డ్రోన్లను భారత సైనికులే స్వయంగా తయారు చేసుకునే విధంగా ప్రత్యేక డ్రోన్లను తయారు చేశారు హైదరాబాద్కి చెందిన స్టూడెంట్స్. బిట్స్ పిలానీలో చదువుతున్న స్టూడెంట్స్ అపోలియన్ డైనమిక్స్ అనేటువంటి స్టార్టప్ని స్టార్ట్ చేసి విభిన్న రకాల డ్రోన్లను తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కోసం స్పెషల్గా డ్రోన్లను తయారు చేయడం జరిగింది. మొబైల్ డ్రోన్ ల్యాబ్ను కూడా వాళ్ళు క్రియేట్ చేశారు. సో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను మనతో పంచుకునేందుకు స్టార్టప్కి సంబంధించినటువంటి మెంబర్స్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. హాయ్. సో ఈ డ్రోన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? థాట్ డిఫెన్స్, మేమందరం డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, తో కంట్రీకి సేవ్ చేయడానికి ఈ థాట్ వచ్చింది ఫస్ట్. దాని తర్వాత ఈ పేరు అపోలియన్ డైనమిక్స్ అంటే డిస్ట్రాయర్ ఆఫ్ గాడ్, గ్రీక్ గాడ్ అని అపోలియన్ ఉండే. సో ఆ పేరు అక్కడి నుంచి వచ్చింది. దాని తర్వాత మాకు మా నేషన్ కోసం కొంచెం ఇవ్వడం అలా ఉండే, డైరెక్ట్గా సర్వ్ చేయాలని ఉండే. బట్ ఇండైరెక్ట్లీ ఇప్పుడు మేము ఇండియన్ ఆర్మీకి ఈ ప్రోడక్ట్స్ ఇస్తున్నాం, ఇండైరెక్ట్గా సర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పర్టికులర్ డిజైన్ ఎట్లా వచ్చింది అంటే, కరెంట్లీ మార్కెట్లో చాలా FPV డ్రోన్స్ ఉన్నాయి. ఇంకా ఆ FPV డ్రోన్స్ టేక్ డౌన్ కూడా అవుతుంది చాలా ఈజీలీ బికాజ్ ఆఫ్ మనకు జామర్స్ ఉన్నాయి, GPS జామర్స్ ఉన్నాయి. దీనిలో మేము ఆ సిస్టమ్ పెట్టినాం దట్ ఈస్ ఏబుల్ టు ఇన్వేడ్ ఈ మొత్తం జామర్స్కి, ఈ మొత్తం GPS సిగ్నల్స్ జామర్స్కి, అండ్ ఈ రేంజ్ కూడా ఎక్స్టెండ్ అయిపోయింది. ద సెకండ్ అడ్వాంటేజ్ ఇస్ ఇట్ ఫ్లైస్ అట్ వెరీ హై స్పీడ్స్. ద స్పీడ్ ఎంత ఉండి ఇట్ 300 km/h టచ్ చేస్తుంది స్పీడ్. అందుకే ఆ జామర్స్ ఏదైనా ఉంటే అది ఈజీలీ జామ్ చేయగలను. ఓకే. సో ఈ అపోలియన్ డైనమిక్స్ అనే స్టార్టప్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? దీని ఫౌండర్స్ ఎవరు? మొత్తంగా ఎంతమంది ఉన్నారు ఇందులో? షూర్. ఈ ఫౌండర్స్ రెండు ఉండే ఫ్రమ్ బిట్స్ పిలానీ ఓన్లీ, ఫ్రమ్ బిట్స్ పిలానీ హైదరాబాద్, శౌర్య చౌదరి అండ్ జయంత్ ఖత్రి. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు. బట్ టోటల్ టీమ్ ఈజ్ ఆఫ్ 13 మెంబర్స్ అండ్ వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సో నేను కూడా ఇండియన్ ఆర్మీకి డ్రోన్స్ ఇచ్చిన దీని ముందట. ఇంకా కలాం ల్యాబ్స్ స్ట్రాటోస్ఫియర్ నుంచి డ్రోన్ తెచ్చినాం. ఇంకా ఐడియా ఫోర్స్ తోటి కూడా పని చేసిన. ఇంకా ఎయిర్ ఫోర్స్కి కూడా ఫ్రీలాన్సింగ్గా డ్రోన్ ట్రైనింగ్ ఇచ్చిన, ఆర్మీకి కూడా ఇచ్చిన వేరే యూనిట్స్కి. దాని తర్వాత అపోలియన్లో వచ్చిన. ఎట్లయినా MIT క్లబ్, మన ఇండియాలో టాప్ ఏరో క్లబ్ MIT మణిపాల్ది ఏరో క్లబ్ ఉంది. సో వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ దేర్ ఆల్సో. అండ్ మా దగ్గర వేరే వేరే కోడర్స్ ఉన్నారు, వాళ్ళే మనకు హెల్ప్ చేస్తారు ఈ ఇన్వేషన్లో, ఈ ML కోడింగ్ రైటింగ్లో, AI మోడల్స్లో. సో ఇవన్నీ ఒక బ్యూటిఫుల్ టీమ్. సో ఈ డ్రోన్ తయారు చేయడానికి మీకు ఎంత టైం పట్టింది అండ్ దీనికి ఏం నేమ్ పెట్టారు మీరు ఇప్పుడు? ఓకే, ఈ డ్రోన్ పేరు ఆహుతి. ఓకే. సో ఈ మొత్తం డ్రోన్కి చేయడానికి అరౌండ్ 1.5 month అయింది. డే అండ్ నైట్, నో స్లీపింగ్. సో 1.5 month తర్వాత మేము డైరెక్ట్గా ఇండియన్ ఆర్మీ దగ్గర వెళ్ళినాం టెస్టింగ్ కోసం. ఇట్ వాజ్ అ నార్మల్ టెస్ట్. ఆ టెస్టింగ్లో వాళ్ళు జామర్స్ పెట్టారు. జామర్స్ ఈ డిజైన్ పర్టికులర్లా ఈవేడ్ అయిపోయింది ఈజీగా. ఆ జామర్స్ కూడా వేరే పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి వచ్చింది, అడానీ, ఇంకా సోలార్, ఇంకా వేరే చాలా పెద్ద కంపెనీస్, టాజల్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్. బట్ దిస్ డ్రోన్ ఈవెట్ చేసింది ఆ మొత్తం జామర్స్కి. అండ్ దాని తర్వాత ఇండియన్ ఆర్మీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఓకే. సో స్పెసిఫికేషన్స్ చెప్పండి. ఇది ఎన్ని కిలోమీటర్ల వరకు ఫ్లై చేయగలదు, బ్యాటరీ బ్యాకప్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా తీసుకొని వస్తుంది, స్పెషల్ ఫీచర్స్ ఏంటి ఇందులో? ఓకే, సో దీనిలో మనం ఆ అనలాగ్ కెమెరా యూజ్ చేస్తున్నాం బికాస్ ఇది పోయి కామికాజే చేస్తుంది. సూసైడ్ FPVసే. దీనిలో మనం వారెడ్ పెడతాం లోపల. దాని తర్వాత దీని రేంజ్ ఇస్ అరౌండ్ 8 kilometers you can reach, and the minutes it can survive is 10 minutes. 10 minutes endurance, and around 8 to 9 kilometers it can easily reach. Inka din speed it can touch 3300 kilometers per hour, so very fast.
ఎంత ఫాస్ట్ ఉంటుంది దట్ ద జామర్స్ కూడా పని చేయొద్దు దీని మీద. ఇంకా దీని లోపల మేము డిఫరెంట్ సో ఎప్పుడు జీపీఎస్ జామింగ్ యూస్ చేస్తారు ఇండియన్ ఆర్మీ ఆర్ ఎనీ అదర్ ఆర్మీ ఇన్ ద నేషన్స్. మేము దీని లోపల నావిక్ యూస్ చేసినాం, ఐఎన్ఎస్ యూస్ చేసినాం, ఇంకా జీపీఎస్ ముగ్గురు పెడతాం. దానికోసం దీనిలో ఇవేషన్ చాలా ఈజీగా అవుతుంది. సో దిస్ కెన్ జస్ట్ గో ఇన్ ఈజీలీ అండ్ మనకు ఏం ప్రాబ్లం కాదు జామర్స్ ఉంటే కూడా. ఓకే, సో అక్కడ ఉన్న వాళ్ళకి దీనికి సంబంధించి వర్క్షాప్స్ అనేవి ఏ విధంగా కండక్ట్ చేశారు అండ్ అక్కడ మొబైల్ డ్రోన్ ల్యాబ్ని కూడా ఏర్పాటు చేయడం, లోపల వాళ్ళే స్వయంగా డ్రోన్స్ తయారు చేసుకునేలాగా వాళ్ళకి ఆ ట్రైనింగ్ అదంతా కూడా ఇచ్చారు కదా, సో దానికి ఎంత టైం పట్టింది, అక్కడ ఎంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది? ఓకే, సో మేము ఒక నోటీస్లో చేసినాం దట్ వాళ్ళకి మేము డ్రోన్ ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావాలి, వాళ్ళు ఒక మా ప్రోడక్ట్ ఇక్కడ యూనిట్కి ఇవ్వాలి, ఆ యూనిట్ నుంచి సోల్జర్స్ ఇక్కడ రావాలి. సో అది చాలా టైం పడుతుంది. తో మేము అక్కడ పోయి మేము కాశ్మీర్లో పోయి ఒక ట్రక్ లోపల ఎస్టాబ్లిష్డ్ డ్రోన్ ల్యాబ్, దానిలో డ్రోన్ ల్యాబ్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 16 days, 16 to 17 days. దాని తర్వాత ఆ డ్రోన్ ల్యాబ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫిక్స్డ్ వింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఎఫ్పివి డ్రోన్స్ వరకు, ఎఫ్పివి డ్రోన్స్ నుంచి సర్వేలెన్స్ డ్రోన్స్ వరకు అన్ని ఫెసిలిటీస్ ఆ ల్యాబ్లో మేము ఇచ్చేసినాం. సోల్డరింగ్ నుంచి, కోడింగ్ నుంచి, సిమ్యులేషన్ నుంచి, వాళ్ళకు ఎఫ్పివి కెమెరా పెట్టి ఫ్లయింగ్ సిమ్యులేషన్ అన్ని ఫెసిలిటీస్ ఆ డ్రోన్ ల్యాబ్ లోపల ఎప్పుడు ఉన్నాయి. ఇంకా సో దాని త్రూ ఎన్ని నెంబర్ ఆఫ్ డ్రోన్స్ మనం తయారు చేయొచ్చు? అలా ఏం లేదు, అది డిపెండ్ అవుతుంది లేబర్ మీద. సో సోల్జర్స్ హౌ మెనీ అవర్స్ దే ఆర్ ఏబుల్ టు వర్క్ అండ్ దే ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద డ్రోన్స్, it just depends on the people who are working. ఓకే, సో ఆపరేషన్ సింధూర్ ఇన్స్పిరేషన్ ఏమైనా ఇందులో ఉందా? లైక్ ఈ ఆహుతి అని దీనికి ఒక నేమ్ పెట్టడము అండ్ ఇంత త్వరగా దీన్ని తయారు చేయడము, ఇండియన్ ఆర్మీకి ఇవ్వడము, సో దీని వెనకాల ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ఇన్స్పిరేషన్ ఆపరేషన్ సింధూర్ తీసుకోవచ్చు, బట్ ఆపరేషన్ సింధూర్ ముందటే ఆ డెడికేషన్ ఉండే ఇండియన్ ఆర్మీకి సర్వ్ చేయాలని. ఇంకా మేము ఏరోస్పేస్ బ్యాక్గ్రౌండ్ నుంచి అందరూ ఇక్కడ, తో ఈ డ్రోన్ ఎక్స్పోజర్ చాలా ఉండే మాకు ఫ్రమ్ యూక్రెయిన్ వార్స్, ఫ్రమ్ అమెరికన్ డ్రోన్స్ లైక్ MQ, ప్రెడిటర్ అండ్ రీపర్స్. సో ఆ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి వచ్చింది. ఆపరేషన్స్ సింధూర్లో కరెంట్లీ అయితే చాలా గుడ్ డిఫెన్స్, చాలా గుడ్ టెక్ వీ హ్యావ్ యూస్డ్, బట్ మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీట్ చేయాలండి. సో మా కంపెనీ, కరెంట్ కంపెనీ, ఇట్ షుడ్ లుక్ లైక్ Anduril. Anduril అంటే ఒక పెద్ద కంపెనీ యూఎస్లో, క్రేజీ కంపెనీ. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో వాళ్ళ ప్రోడక్ట్ అంటే ప్రీమియం క్లాస్ ఉంటుంది, నో డౌట్ దట్ ఇట్ విల్ నాట్ డూ ద మిషన్. సో మాకు కూడా అట్లానే ప్రోడక్ట్ చేయాలని ఉంది ఇప్పుడైతే. ఓకే, సో ఫర్దర్గా ఇంకా ఎట్లాంటి ప్రోడక్ట్స్ అనేవి తీసుకురావాలి అనుకుంటున్నారు? అండ్ వీటికి సంబంధించి లైక్ స్పెషల్ డిజైన్స్ ఉంటాయి అండ్ కోడింగ్స్ కూడా ఉంటాయి కదా, సో స్పెసిఫికేషన్స్ తోటి ఇంకా ఎట్లాంటివి తీసుకొని రావాలి అనుకుంటున్నారు? ఓకే, సో నేను చాలా డీటెయిల్గా చెప్పొద్దు, బట్ నేను ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ ఇస్తా. ఇది అయితే ప్రజెంట్ డిజైన్ మాది. ఇప్పుడు మేము ఇంకా ఫాస్టర్ డిజైన్, ఇంకా ఫాస్టర్ పేలోడ్, ఇంకా ఫాస్టర్ స్పీడ్ రీచ్ చేయడం ట్రై చేస్తున్నాం. ఈ పర్టికులర్ డిజైన్ ఇంకా ఏరోడైనమిక్ అవుతుంది. దీనిలో నాయిస్ వస్తుంది చాలా, ఆ నాయిస్ కూడా ఎలిమినేట్ కొంచెం చేయడం ట్రై చేస్తున్నాం త్రూ ఏరోడైనమిక్ అకస్టిక్స్. ఇంకా విండ్ టనల్ కూడా మీరు చూస్తున్నారు. సో అక్కడ మేము మా ప్రొపెల్లర్ ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది కూడా టెస్టింగ్ మేము చేస్తున్నాం ఇప్పుడు. ఇంకా ప్రొపెల్లర్ నుంచి, డిజైనింగ్ నుంచి ఆల్ ద ఏరోడైనమిక్ డిజైన్ మేమే చేస్తున్నాం టు రెడ్యూస్ ద నాయిస్ అండ్ టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ. ఇంకా దీని లోపల మనం ఇప్పుడైతే 300-400 grams వారెడ్ పెట్టచ్చు, బట్ అది ఈజ్ నాట్ సఫిషియంట్. మేము ఇప్పుడు ఆ వారెడ్ ఇంక్రీజ్ చేయడం మిషన్ పెట్టినాం. సో అరౌండ్ 2 kgs ఆఫ్ వారెడ్ వుడ్ బి పుట్ ఇన్ ద న్యూ డిజైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇండియన్ ఆర్మీ కోసం స్పెషల్గా డ్రోన్స్ని తయారు చేయడం జరిగింది. సో దీనికి ఆహుతి అనే పేరును పెట్టినట్లుగా కూడా చెప్తున్నారు. సో బిట్స్ పిలానీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఇద్దరు, జయంత్ ఖత్రి అదేవిధంగా శౌర్య చౌదరి, వాళ్ళిద్దరు కూడా అపోలియన్ డైనమిక్స్ అనేటువంటి స్టార్టప్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తంగా 13 members అయితే ఈ స్టార్టప్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో క్రియేటివ్గా, ఎంతో మంచిగా ఉపయోగపడేటువంటి, దేశానికి ఉపయోగపడేటువంటి డ్రోన్స్ని కూడా తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి సోల్జర్స్కి ఇందుకు సంబంధించినటువంటి తర్ఫీదును కూడా
కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి మొబైల్ డ్రోన్ ల్యాబ్ని ఏర్పాటు చేసి ఈ డ్రోన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, వీటిని ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్క శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇవి ఎంతో అత్యాధునిక టెక్నాలజీ తోటి వీటన్నింటిని కూడా రూపొందించడం జరిగింది. శత్రు దేశాల మీద యుద్ధం జరిగినప్పుడు ఏ విధంగా ఉపయోగించాలి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్క డీటెయిల్ని అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్కి అయితే తెలుపుతున్నారు. విడుదల శంకర్ రావుతో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్.